గురుగారు అమ్మవారి పైన విపరీతమైన భక్తున్న వాళ్ళు కేవలం పూజలకే ఆగిపోరు. మాల వేసుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అసలు ఆ మాల వేసుకోవడం అనే పద్ధతి ఏ విధంగా జరుగుతుంది? అందులో పాటించవలసిన నియమాలేంటి గురుగారు? అది భవానీ దీక్ష. హ్మ్. ఈ దీక్ష అనేది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున దీక్ష ప్రారంభం అని పెట్టాం మేము. హ్మ్. కానీ దేవీ నవరాత్రుల్లో కూడా వేసుకుంటున్నారు. ప్రతి నెల కూడా వేసుకుంటున్నారు. కొంతమంది రోజు కూడా ఫలాని మాసం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడే వేసుకుంటున్నారు. భవానీ అమ్మవారిని దీక్ష చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఆ విధంగా అమ్మవారిని ఆ మాల వేసుకొని నియమ నిబంధనలు అంటే జాగ్రత్తలు తీసుకోవటం, నేల మీద పడుకోవటం, ఏంటి ఏకభుక్తం అంటే ఒకసారి భోజనం చేయటం, ఇలాగా 2 పూట్ల చన్నీళ్ళు స్నానం చేయటం ఒక దీక్ష. ఇది కఠినమైనటువంటి దీక్ష ఇది. అలా కనుక చేయగలిగిన వాళ్ళందరికీ కూడా మంచి శుభయోగం జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు దీక్షలో అన్ని దీక్షల్లో ఉండేటట్టుగానే ఇందులో కూడా నియమాలు ఉంటాయి. అమ్మవారి దీక్ష కూడా అంతే. అయితే అయ్యప్ప స్వామి దీక్షలో వాళ్ళు ఇరుముడి అంటారు, మనం భవానీ బంధం అంటాం. భవానీ బంధం అందులో ఏముంటది గురుగారు? అంటే అమ్మవారి సమర్పణ చేసేది, వాళ్ళు ఇరుముడి సమర్పణ చేస్తారు. అలాగే ఇక్కడ భవానీ బంధం అమ్మవారికి నేతి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్, బియ్యము, తలంబ్రా, ఇలా రకరకాల వస్తువులన్నీ కూడా కుంకుమ భరిణ, కాటుక ఇవన్నీ కూడా పెడతారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దానిలో అంటే మనము గురువుల గైడెన్స్తోనే చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా, అలా భవానీ మాలలో కూడా మనం గురువుని సంప్రదించాలా? గురువులు ఉంటారు వీళ్ళు కూడా అంటే పూర్వం ఈ దీక్ష ప్రారంభం చేసింది మన దేవాలయ అర్చకులే. ముందు రాచకొండ కామేశ్వర శర్మ గారని ఆయన మొదట ఈ దీక్ష ప్రారంభం చేశారు. ఆయన 1980లో మేమందరం కూడా ఈ 11 మందిని కలిసి ఈ ఒక భవానీ దీక్షను ప్రారంభం చేశాం. ఆనాడు ఈ దేవాలయంలో లింగంపట్ల రామకృష్ణ శర్మ గారని పరమాచార్య వారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఈ దీక్ష ఉందని చెప్పి ఆయన మాకు శ్రీముఖం ఇచ్చారు. ఒక పత్రం ఇచ్చి ఇక దీక్ష ప్రారంభం చేయండి, భవానీ దీక్ష చాలా విశిష్టత చెందింది, మంచి భవానీలో అందరికి కూడా బాగుంటుందని చెప్పి ఆయన అప్పుడు మేము అర్చకులు మాత్రం ప్రారంభం చేసాము. అప్పుడు తర్వాత అది అలా పెరిగిపోయింది. ఓకే ఓకే. ఇది మనకు 3 రోజుల నుంచి మొదలు పెడితే 41 రోజుల వరకు కూడా వీలుని తగ్గట్టుగా చేసుకోవాలి. ఇష్టం. ఓకే గురుగారు, ఒక చిన్న సందేహము, ఇది చాలా మందికి క్లారిటీ లేని విషయము. అందరు చూసుకొనే చేస్తారు, బట్ అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే తప్పులు అంటే ఇప్పుడు దీక్ష తీసుకున్నాక మహిళలకి అనుకోకుండా ఒకవేళ నెలసరి వస్తే అటువంటి సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? అంటే వాళ్ళు ముందుగా అనుకుంటారు కదా, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. అవునవును. అందుకని అంటే వాళ్ళకి 3 రోజులు 11 రోజులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి అటువంటి ఏదన్నా ఆకస్మికంగా కలిగితే వాళ్ళు ఏంటంటే వదిలేసి మళ్ళీ ఇంకోసారి మాల వేసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి దీక్ష చేస్తారు. ఓకే ఓకే. ఫస్ట్ అయితే దోషం ఏం లేదు, దానివల్ల దోషం ఏం లేదు. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మందికి భయం అవుతా ఉంటది కదా, అందుకని అంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి పీరియడ్స్ టైమ్స్ ఉంటుంది కదా, ఆ టైం తర్వాతే వేసుకుంటారు మాల్లో. ఒకవేళ వాళ్ళకి తెలియక అలా వేసుకున్నా కూడా ఏంటి అది వదిలేసి మళ్ళీ ఆ దీక్ష అయిపోయింది, ఆ దీక్షను మళ్ళీ ఇంకోసారి ఆ 4 రోజులు 5 రోజులు వదిలేసి మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ మాల వేసుకొని మళ్ళీ నిష్టగా చేసుకుంటారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కొంతమంది ఇళ్ళలో ఇట్లా వెండి విగ్రహాలు పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది విగ్రహాలు పెట్టుకోవద్దు, విగ్రహాలు పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు చాలా ఉంటాయి, అభిషేకం చేయాల్సి వస్తుంది అని అంటారు. ఒకటి, ఈ విగ్రహాలు పెట్టుకునేటప్పుడు వాళ్ళు మంత్రపూర్వకంగా ఒక ప్రతిష్ట చేసిన విగ్రహాలకే, ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలకి మాత్రమే ఈ నివేదనలు, ఈ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇంట్లో అమ్మవారు ఉంటారని చెప్పి ఇటువంటి విగ్రహాలు, ఎందుకంటే చందనంతో చేసినవి కానీ అలాగే రాతి విగ్రహాలు కానీ చాలామంది ఇవన్నీ కూడా అందరి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ పంచలోహాలని, ఇత్తడి విగ్రహాలని, రకరకాల అష్టధాతు విగ్రహాలని వచ్చినాయి. మామూలుగా పెట్టుకుంటే దానికి దోషమే లేదు, పెట్టుకోవచ్చు. నిత్యం వాటికి నివేదనలు ఇవన్నీ పెట్టాలంటే కంపల్సరీగా అది ప్రాణప్రతిష్ఠ ఉండాలి. ఆ ప్రాణప్రతిష్ఠతో చేసినవి మాత్రమే కొంచెం వాటికి ఏం చేయకపోతే అది దోషం.
ఓకే ఓకే. కానీ సాధారణంగా ఇంట్లో పెట్టుకునే వాటికి అటువంటివి ఏవి ఉండవు. ఏముండదు, మామూలుగా పెట్టుకోవచ్చు. గురుగారు కష్టాలు తొలగిపోవాలంటే ఇంట్లో ఉండేవారికి చక్కగా ఏదైనా మంత్రం చెప్తారా గురుగారు? ఒకటే, భగవంతుడు ఎప్పుడు కూడా మనిషికి అన్యాయం చేయడు. ఉమ్, ఎంత విగ్రహం పెట్టుకున్నా కూడా నీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉంటుందో ఉమ్, భగవంతుడు కూడా అలా ఉండాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పెట్టుకోండి, ఉమ్, చేసుకోండి. ఉమ్, భగవంతుడు మీకు ఎప్పుడు అన్యాయం చేయడు. ఉమ్, భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడు నాకు ఇంత విగ్రహం కావాలి అంత విగ్రహం కావాలని నేను అడగలేదు. ఉమ్, అది నీ మనసు. ఉమ్, నీ మనసులో భగవంతుని నేను చాలా నా దేవుడికి నేను చాలా పెద్దది చేసుకోవాలి, పెద్ద విగ్రహం చేయించాలి నేను పెట్టుకోవచ్చు. ఉమ్, దానికి కావాల్సినవి చేసుకుంటే అన్నీ బాగుంటుంది, శుభం. ఎటువంటి మనం చేయాలి అంతే. ఉమ్, మనము ఈ షట్చక్రాలని కదిలించాలి. ఉమ్, అందుకని ఏంటంటే మనం సింధూరం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్రం ఇది, ఉమ్, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇది. ఉమ్, ఈ ఆజ్ఞాచక్రాన్ని కదిలించడం కోసమే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఉమ్, ఈ బొట్టు పెట్టుకోవడం వల్లనే ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, ఉమ్, ఆ చక్రం కదిలించడం. ఉమ్, అందుకని అంటే మనకి దృష్టి దోషాలు ఏమీ ఉండవు బొట్టు పెట్టుకుంటే. ఉమ్, చక్కగా తమిళనాడు వెళ్ళి చూడు, ఉమ్, ఎవరిని చూసినా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు చూసినా ముఖం మీద బొట్టు ఉంటుంది వాళ్ళకి. అవును. ఉమ్, ఆ సింధూరం విభూది ఏదో గంధం ఒకటి లేకుండా ఉంటుంది ఎవ్వరూ ఖచ్చితంగా. ఉండరు అక్కడ. ఉమ్, ఏంటి కాబట్టి అంటే మనం అలా పాటిస్తే భగవత్ కృప ఆటోమేటిక్గా అలాగే కలుగుతుంది. ఉమ్, మనం చేయాలంతే. మనకి మహర్షులు ఎంతోమంది మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ, ఉమ్, వాటిని మనం పాటిస్తే అక్షరాల విశేషంగా ఉంటుంది. అలాగే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా నియమ నిబంధనలు ఉంటాయి పాటించాల్సినవి. ఉమ్, దేవాలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని ఏదో ఒక మంత్రాన్ని ఉమ్, ఏదో ఒక ధ్యానం చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, వెళ్ళి అమ్మవారినో అయ్యవారినో ఎవరో దర్శించినప్పుడు ఆ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అంతేగాని చాలామంది వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వీడు ఎలా ఏం చేస్తున్నాడు, అది ఇవన్నీ పట్టించుకోకూడదు. దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయమే అంతే. ఉమ్, భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం, భగవద్ దర్శనం. కొంతమంది దేవాలయంకి వస్తూ ఉంటారు, ఉమ్, వాళ్ళకి పక్క వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళు ధ్యానం చేసుకుంటూ అలా వస్తుంటారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళలేరు వాళ్ళు. అవును. ఎందుకంటే ఆ శక్తి ప్రభావం అక్కడ ఆకర్షణ శక్తి అది. ఉమ్, ఎందుకంటే అమ్మవారిని కానీ ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కూడా ఉమ్, ఏ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా సరే ఉమ్, వాళ్ళు పటిష్టంగా ఆ భగవంతుని చూడగలగాలి, ఉమ్, ఆ ధ్యానం చేయగలగాలి. ఉమ్, అలా చేస్తేనే వాళ్ళకి ఆ సంతృప్తికరమైనటువంటి దర్శనం లభిస్తుంది. ఉమ్, కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకుంటే మీకు తెలియకుండానే ఒక రూపం కనిపిస్తుంది. ఉమ్, అదే శక్తి రూపం అది. ఉమ్, అది అందుకని దాన్ని ధ్యానించడం, దాని యొక్క ఆస్వాదనం మనం చేసుకోవటం, ఉమ్, అక్కడే భగవంతుడు ఉంటాడు. అందుకని ఏం చేయాలి, మనసు పెట్టి మొక్కడము, మంచిగా చక్కగా ధ్యానం చేసుకోవడం అంతే. దీనికోసం స్పెషల్ గా ప్రత్యేకంగా చేసేటి ఏమి ఉండదు. ఇప్పుడు లలితా సహస్రనామం చదువుతుంటే కాసేపు ఇక కాన్సన్ట్రేషన్గా ప్రశాంతంగా లలితా సహస్రనామం చదువును, నీకు తెలియకుండా అమ్మవారు అలా కనిపిస్తుంది. అలాగా భాస్కరాచార్యులు వారు చూపించారు అమ్మవారిని కాశీలో. ఉమ్, ఉమ్, ఆయన భాస్కరాచార్యులు కాశీ వెళ్ళారు. ఉమ్, కాశీ వెళ్ళి అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకించారు ఇది ఉమ్, భాస్కరాచార్యులు. ఉమ్, ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన ఇక్కడ ఏం చేయడానికి వీల్లేదు అది. ఉమ్, నేను అమ్మవారిని చూపిస్తానని చెప్పి ఆయన లలితా సహస్రనామం చెప్తూ మొత్తం నక్షత్రాలన్నీ కూడా ఆయన దగ్గర తిరిగి వచ్చింది. ఆశ్చర్యపోయారు అంతా. ఉమ్, అంత విశిష్టత. శ్రీ విద్యోపాసన, లలితా సహస్రనామం, ఖడ్గమాల, త్రిశతి, ఇవన్నీ ఎంతో విశిష్టత చెందింది. గురుగారు, ఒక్కొక్క గుడికి వెళ్తే పలానా పని జరుగుతుందని చెప్పేసి అందరికి ఒక నమ్మకం ఉంటుంది కదా. ఈ గుడికి వెళ్తే జాబ్ వస్తుంది అని చెప్పి, ఈ గుడికి వెళ్తే పిల్లలు పుట్టే సమస్య ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెప్పి, అలా మనకి ఇక్కడ ఈ గుడిలో ఏదైనా ఉందా గురుగారు? అంటే ఎక్కువగా భక్తులు ఏ కోరికతో వస్తారు? ఇక్కడ అమ్మవారి దగ్గర అది ఇదని లేదు. ఇది సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేష నభంస దుష్టాతు కామాన్ సకలానభీష్టాన్. అంటే అన్ని అభీష్టాల్ని నెరవేర్చేదే అమ్మ. మనం ఉండేటువంటి మన దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ కోరికల్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవటమే. అదే ఆ మంత్రం. దుర్గా సప్తశ్లోకి ఉంది. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగా నశేష నభంసి దుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్
త్వామాశ్రితానాం నవిపున్నరాన్ త్వామాశ్రితా హ్యాశ్రయితాం ప్రయాంతి సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్భైరి వినాశనం. నాకు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా నాశనం చేయమ్మా అని ఆ సప్తశ్లోకిలో ఉంటుంది. అదొక్కటి చదువుకుంటే చాలు విశేషం. గురుగారు చక్కగా అసలు ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు ఎలా వెలిసారు, అమ్మవారి చరిత్ర, మహిమలు, ఇంకా ఎన్నో విశేషమైన పూజల గురించి ఎంతో చక్కగా వివరించారు. మా అందరికీ కూడా అమ్మవారి మహిమల గురించి, వీటన్నిటికి గురించి ఇంత చక్కగా వివరించినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు అందరి తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శుభం. మనోభీష్ట సిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అందరికీ కూడా శుభంగా ఉండి అందరికీ శుభయోగం కలగాలని అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి, శుభంగా ఉండాలి. జై దుర్గా భవాని.